This conference will now be recorded. ఫస్ట్ పాయింట్ డాకర్ కంపోజ్ అంటే ఏంటో చూద్దాం. వీటి గురించి అయితే ప్రాక్టికల్గా నేను చెప్పాను, థియరిటికల్గా చెప్తాను, ఎందుకంటే ఇది ప్రస్తుతం అందరూ వాడట్లేదు. సో డాకర్ కంపోజ్ ఏం చేస్తారు చూడండి. కంపోజ్ ఈజ్ ఎ టూల్ ఫర్ డిఫైనింగ్ అండ్ రన్నింగ్ మల్టిపుల్ కంటైనర్ డాకర్ అప్లికేషన్స్. కంటైనర్స్ అంటే ఏంటి? ఇమేజ్ రన్ చేస్తే వచ్చేది ఏంటి? కంటైనర్. ఈ కంటైనర్స్ అన్నింటినీ రన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పాను. దాన్ని నేను ఏమన్నాను? క్యూబర్నెటీస్ అన్నాను. క్యూబర్నెటీస్ పక్కన పెడతాం. మరి డాకర్ వాడు ఏదైనా డెవలప్ చేశారా? ఎస్, ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ రన్నింగ్ మల్టిపుల్ కంటైనర్స్ డాకర్ అప్లికేషన్స్. సో డాకర్ కంపోజ్ యూజ్ చేసి మీరు కావాలంటే కంటైనర్స్ని రన్ చేసుకోవచ్చు. అండ్ డాకర్ కంపోజ్ ఇది కదా. డాకర్ స్వామ్ అని ఇంకొకటి ఉంది. వాట్ ఈస్ డాకర్ స్వామ్? Is a container orchestration tool, meaning that it allows the users to manage multiple containers deployed across multiple host machines. సింపుల్గా చెప్పాలి అంటే మీ దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ని రన్ చేస్తే కంటైనర్స్ వస్తుంది. ఈ కంటైనర్స్ అన్నింటి రన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మీకు. ఆ ప్లాట్ఫామ్ ఏంటి? డాకర్ స్వామ్. ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే క్యూబర్నెటీస్ ఉంది. సరే, డాకర్ స్వామ్ ఎందుకు ఫెయిల్ అయింది, క్యూబర్నెటీస్ ఎందుకు మార్కెట్లో బాగా వచ్చిందో చూద్దాం. డాకర్ స్వామ్ ఏం చేసిందంటే, కావాలంటే మీరు కంటైనర్స్ని రన్ చేయొచ్చు, కాకపోతే దానికి ఆటో హీలింగ్ మెకానిజం అనేది లేదు. ఆటో హీలింగ్ అంటే, ఇప్పుడు ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ రన్ అవుతుంది, సడన్గా ఆ కంటైనర్ స్టాప్ అయిపోయింది. దాన్ని మీరు ఏం చేయాలంటే, మాన్యువల్గా డాకర్ స్వామ్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు మాన్యువల్గా చేయాలి. బట్ స్టిల్ ప్రాసెస్ మాన్యువలే కదా, దాన్ని ఆటోమేట్ చేయాలి. అప్పుడు క్యూబర్నెటీస్ వచ్చింది. క్యూబర్నెటీస్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో హీలింగ్ అనే మెకానిజం ఉంది. ఆటో హీలింగ్ మెకానిజం వల్ల ఏంటంటే, మీ కంటైనర్ ఇప్పుడు స్టాప్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా కొత్త కంటైనర్ ఇంకోటి క్రియేట్ చేస్తుంది. దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి దీనికి పంపిస్తుంది ట్రాఫిక్. ఇది రెండింటి మధ్యలో ఉన్న మెయిన్ ఆటో హీలింగ్ మెకానిజం. డాకర్ స్వామ్ వర్సెస్ క్యూబర్నెటీస్. See, massive scale differences between Kubernetes and Docker Swarm. Kubernetes, when compared with Docker Swarm, తో చూసుకుంటే Kubernetes కొంచెం ఏమంటారు, బిగ్ ఆర్కిటెక్చర్ Kubernetes Docker Swarm తో పోలుస్తుంది. కానీ ఏంటంటే, బిగ్ అప్లికేషన్స్ అన్నిటిని మీరు డిప్లాయ్ చేసుకోవాలంటే Kubernetes లో చేసుకోవచ్చు. బట్ Docker Swarm తో ఏంటంటే ఈజీ టు మేనేజ్ అప్లికేషన్స్ ఉంటాయి, అలాంటివన్నీ Docker Swarm లో చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో వచ్చేసి ఎప్పుడు ఏ ట్రాఫిక్ వస్తుందో తెలియదు. అంటే లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ కంటైనర్ స్టాప్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు మాన్యువల్గా వెళ్ళి చేయాలి. ఆ ప్రాసెస్ వద్దనుకుని ఏం చేస్తున్నారు, క్యూబర్నెటీస్ తీసుకుంటున్నారు. క్యూబర్నెటీస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, ఈ రెండు ఉన్నాయి. ఆటో హీలింగ్ అంటే ఏంటి? వాడు కనుక ఆ పర్టికులర్ కంటైనర్ కనుక డిస్ట్రాయ్ అయితే ఇమీడియట్గా ఇంకోటి క్రియేట్ చేస్తుంది. ఆటో స్కేలింగ్ అంటే, సరే కరెక్ట్, ఎట్లా అంటే ఒక విఎం తీసుకున్నాను, ఈ విఎం మీద 4 కంటైనర్స్ రన్ అవుతుంది. ఈ 4 కంటైనర్స్ రన్ అవుతున్నప్పుడు సరిపోలేదు వచ్చే ట్రాఫిక్. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక విఎం తీసుకోవాలి. ఆ విఎంలో ఏం చేయాలి? కంటైనర్స్ కింద డిప్లాయ్ చేయాలి. అంటే విఎం అనేది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కదా. సో అవన్నీ ఆటో స్కేలింగ్ ద్వారా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఇన్స్టలేషన్ ఇవన్నీ ఇంకొక పాయింట్ చెప్తాను. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది వాటి గురించి చెప్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. స్కేలబిలిటీ. Kubernetes supports auto scaling on both the cluster level through the cluster auto scaling and the pod level through the horizontal pod scaling auto scaler. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంది? ఒక సిస్టమ్ ఉంది, దాని పక్కన ఇంకొక సిస్టమ్, దాని పక్కన ఇంకో, ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అదేంటి? హారిజాంటల్ స్కేలింగ్. సో నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే. విఎం ఒకటి తీసుకున్నాను, దాంట్లో సరిపోవట్లేదు రిసోర్సెస్, నెక్స్ట్ ఇంకొక విఎం. అండ్ చూడండి, ద క్లస్టర్ లెవెల్ త్రూ క్లస్టర్ ఆటో స్కేలింగ్. ఇప్పుడు కావాలంటే నెంబర్ ఆఫ్ విఎంస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. మీ క్యూబర్నెటీస్లోనే డిప్లాయ్మెంట్స్ ఇంకా ఎక్కువైపోయినాయి.
అప్పుడు మీ ఉన్న ఒక క్యూబర్నెటిస్ పని చేయట్లేదు. అప్పుడు ఏంటి, ఇంకొక క్యూబర్నెటిస్ సెటప్ కావాలి. సో కావాలంటే మీరు క్లస్టర్ ఆటో స్కేలింగ్ కూడా చేయొచ్చు. క్యూబర్నెటిస్ క్లస్టర్ ఆటో స్కేలింగ్. ఒక క్యూబర్నెటిస్ సెటప్ తీసుకున్నారు, దాంట్లో నోడ్ అంటారు. దీని గురించి నేను చెప్తాను. క్యూబర్నెటిస్ సెటప్ ఉంది, బ్యాక్ ఎండ్ లో విఎన్ కనెక్ట్ అయ్యి ఉంది. దీంట్లో సరిపోయినప్పుడు ఏం చేస్తుంది ఆటో స్కేలింగ్, ఎట్లా హారిజంటల్ ఆటో స్కేలింగ్. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్కి వచ్చే రిక్వెస్ట్ ఎక్కువైపోయాయి. అప్పుడు నెక్స్ట్ ఇంకొక క్యూబర్నెటిస్ సెటప్ కావాలి నాకు. కావాలంటే క్లస్టర్ ఆటో స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెట్వర్కింగ్ సైడ్ వస్తే క్యూబర్నెటిస్ ఒకటే నేర్చుకోవాలంటే మీరు దీనికి క్యూబర్నెటిస్ డాకర్ నేర్చుకోవాలంటే 60 days పడుతుంది. ఈ రెండు నేర్చుకోవడానికి మీకు 60 days ఈజీగా పడుతుంది. వాట్ ఈజ్ వాట్. కానీ నేనేం చెప్తున్నానంటే మీకు వెళ్ళినప్పుడు అర్థం చేసుకోవాలి ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అని. సో దాని గురించి చెప్తున్నాను. అసలు క్యూబర్నెటిస్ లో డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఫస్ట్ ఇది తెలిసింది అనుకోండి, మిగతాది కోర్ కాన్సెప్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఓకే, నాకు ఈ రెండింటి మధ్యలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కావాలి. మెయిన్గా క్యూబర్నెటిస్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. మొన్నటి వరకు కంటైనర్ అనేది విన్నారా? డాకర్ లో కంటైనర్స్ విన్నారు. క్యూబర్నెటిస్ ఏంటంటే పాడ్ అని ఉంటుంది. పాడ్ అనేది ఏంటంటే డెఫినేషన్ ఇస్తాను, కంటైనర్, పాడ్, ఈ రెండు గుర్తుపెట్టారు. అండ్ క్యూబర్నెటిస్ లో మీరు ఏది డీల్ చేయాలన్నా కానీ క్యూబ్సిటిఎల్ అనే కమాండ్ లైన్ ఉంటుంది. అదే డాకర్ తోటి ఎలా స్టార్ట్ అయినాయి మీ కమాండ్స్, డాకర్ తోటి స్టార్ట్ అయ్యాయి. అదే క్యూబర్నెటిస్ ఏంటంటే క్యూబ్సిటిఎల్ తోటి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యూబర్నెటిస్ లో మాస్టర్ నోడ్ అంటది అండ్ వర్కర్ నోడ్ అనేది ఉంటాయి. యాక్చువల్గా క్యూబర్నెటిస్ ఎవరు క్రియేట్ చేశారు? గూగుల్ వాళ్ళు. క్యూబర్నెటిస్ అనేది గూగుల్ది. క్యూబర్నెటిస్ గూగుల్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకు పోర్టల్లో చూసినట్లయితే క్యూబర్నెటిస్ అని తీసుకున్నాను అనుకో, దీన్ని ఏమంటారంటే అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ అని ఉంది. యూజ్ అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. మరి క్యూబర్నెటిస్ కి అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ కి తేడా ఏంటి చూద్దాం. క్యూబర్నెటిస్ అనేది ఓకే, మరి అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ ఏంది? ఇది ఒక పాయింట్. ఇప్పుడు నేను గూగుల్ క్లౌడ్ వాడుతున్నాను, దాంట్లో దీన్ని క్యూబర్నెటిస్ ఏమంటారంటే జీకేఈ అంటారు, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. అదే ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాను, దాంట్లో ఏమంటారు ఈకేఎస్, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఎందుకు వచ్చాయి దీనికి? కానీ క్యూబర్నెటిసే, కానీ ఒక్కొక్క క్లౌడ్ ప్రొవైడర్లో ఒక్కొక్క నేమ్ ఉంది. ఎందుకని అంటే క్యూబర్నెటిస్ మెయిన్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఇటువైపు ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ లో ఉండేది మాస్టర్ నోడ్, రైట్ సైడ్ లో ఉండేవి వర్కర్ నోడ్స్. దాన్ని నోడ్ అని అంటున్నారు. ఇక్కడ నోడ్ అంటే ఏంటి? విఎం అని గుర్తుపెట్టుకోండి. నోడ్ అంటే విఎం అని గుర్తుపెట్టుకోండి. మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్ అని రెండు ఉన్నాయి. ఈచ్ మాస్టర్ నోడ్ లో మీకు ఏంటంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్ అని రెండు ఉంటాయి ఆర్కిటెక్చర్లో ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ ని ఒక వర్చువల్ మెషిన్ లో ఇన్స్టాల్ చేసి మీరు మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, మాస్టర్ నోడ్ ని, వర్కర్ నోడ్ ని ఎవరు మేనేజ్ చేయాలి? మీరే. కానీ ఈ క్లౌడ్ ప్రొవైడర్ తోటి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే మాస్టర్ నోడ్ ని మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయితే ఉందో వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాన్ని. మీరు చేయాల్సింది దేన్ని మెయింటైన్ చేయాలి? వర్కర్ నోడ్స్ మాత్రం. అర్థమైందా? ఏకేఎస్, జీకేఈ, ఈకేఎస్ అని కొన్ని ఉన్నాయి. డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారు? క్యూబర్నెటిస్ ఇస్తున్నారు. బట్ మాస్టర్ నోడ్ ని మాత్రం ఆ పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి? వర్కర్ నోడ్స్ ని మేనేజ్ చేసుకోవడం, దాంట్లో డిప్లాయ్మెంట్స్ చేసుకోవడం. లేదు మాస్టర్ నోడ్ ని, వర్కర్ నోడ్ ని నేనే మేనేజ్ చేసుకుంటానంటే కావాలంటే ఒక వర్చువల్ మెషిన్ తీసుకోండి, దాంట్లో మీరు క్యూబర్నెటిస్ సెటప్ పెట్టుకోండి, రెండింటిని మీరే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే క్లౌడ్ ప్రొవైడర్ తోటి వచ్చిన మాస్టర్ ఇదే తీసుకుంటున్నారు. అందరూ ఏకేఎస్ ఆర్ ఈకేఎస్ వాడుతున్నారు. ఈకేఎస్ అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. సో ఇవి మాత్రమే వాడుతున్నారు. డైరెక్ట్ క్లౌడ్ ప్రొవైడర్ మాస్టర్ నోడ్ గురించి వీళ్ళు టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ వర్కర్ నోడ్స్ మాత్రం. అండ్ మాస్టర్ నోడ్ ని ఎవరు క్రియేట్
తీసుకుంటున్నారు? క్లౌడ్ ప్రొవైడర్స్ కదా, దాని కాస్ట్ ఫ్రీ. మీకు పే చేసేది ఏంటంటే ఓన్లీ వర్కర్ నోట్స్కి. వర్కర్ నోట్స్ అంటే విఎమ్స్. మీ విఎమ్స్ ఏదైతే అటాచ్ చేసి ఉంటారో క్యూబర్నెటీకి, అది వర్కర్ నోట్స్. ఓకే. అండ్ ఈచ్ ఆఫ్ లైక్ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. మాస్టర్ నోడ్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి: ఏపీఐ సర్వర్, ఈటీసీడి, కంట్రోల్ మేనేజర్, స్కెడ్యూలర్. అండ్ వర్కర్ నోడ్లో వచ్చేసి మీకు క్యూబ్లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ అని 2 ఉంటాయి. క్యూబ్లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ. సో ఫస్ట్ వర్కర్ నోడ్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా నెట్వర్కింగ్ అంటేనే పెద్ద కాన్సెప్ట్. అందులో క్యూబర్నెటీస్ నెట్వర్కింగ్ అని ఇంకోటి ఉంటుంది, అది ఇంకా పెద్ద కాన్సెప్ట్. అది అర్థం కాదు. ఇప్పుడు వర్కర్ నోడ్ గురించి చెప్తున్నాం కదా. సరే, మాస్టర్ నోడ్ ఎప్పుడైనా చూడండి, పేరెంట్ దాని కింద చైల్డ్స్ ఉంటాయి. మీరు ఏదైనా డిప్లాయ్మెంట్ చేయాలంటే పేరెంట్కు ఆర్డర్ ఇచ్చారనుకోండి, కింద చైల్డ్స్కి డిప్లాయ్మెంట్ అవుతుంది. క్లియరా? సేమ్ టు సేమ్ ఆర్కిటెక్చర్లో మాస్టర్ నోడ్లోకి మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తే వర్కర్ నోడ్స్ అన్నిటిని, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీకు 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. నోడ్ 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 అని చూడండి, ఈ 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఈ 3 వర్కర్ నోడ్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? మాస్టర్ నోడ్కి. సో ఇప్పుడు మీరు ఏదైనా రిక్వెస్ట్ పంపించాలనుకోండి, డైరెక్ట్ వర్కర్ నోడ్కి ఇవ్వకుండా మాస్టర్ నోడ్కి పంపిస్తారు. మాస్టర్ నోడ్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కదా మూడింటికి, వాటికి డిప్లాయ్మెంట్స్ చేస్తుంది. ఓకే, ఈ 3 దీనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఏజెంట్ పైప్ లైన్స్లో, ఏజెంట్ పూల్స్లో మీరు ఏం చేశారు? సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అని అన్నారు. అప్పుడు ఏం చేశారు? సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కోసం ఒక జిప్ ఫైల్ వచ్చింది. ఆ జిప్ ఫైల్ తీసుకెళ్లి ఆ విఎంలో ఇన్స్టాల్ చేశారు. అక్కడ ఏం ఇన్స్టాల్ చేశారు? ఏజెంట్ని. ఆ ఏజెంట్ ఏం చేస్తుంది? అజూర్ డెవాప్స్ తోటి ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటుంది. అంటే ఎప్పుడన్నా కొత్తగా పైప్ లైన్ రన్ అవ్వాలన్నప్పుడు ఏజెంట్ ఆ జాబ్ని తీసుకొని ఇమీడియట్గా రన్ చేస్తుంది. లైక్ ద సేమ్ వే ఇప్పుడు వర్కర్ నోడ్స్ 3 ఉన్నాయి. ఈ 3లో ఎప్పుడు దేనికి డిప్లాయ్మెంట్ చేయాలనేది మాస్టర్ నోడ్ చెప్తుంది. కానీ ఈ 3 మాస్టర్ నోడ్ తోటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? మాస్టర్ ఈ క్యూబర్నెటిక్స్ సంబంధించిన ఒక ఏజెంట్ అనేది పోయి దీంట్లో ఇన్స్టాల్ అవుతుంది. ఈచ్ వర్కర్ మెషిన్లో ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్ ఏంటంటే క్యూబ్లెట్. క్యూబ్లెట్ అంటారు దాన్ని. అండ్ క్యూబ్ ప్రాక్సీ అని ఇంకొకటి ఉంది. క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ నెట్వర్కింగ్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీ క్యూబర్నెటిక్స్లో మీకు ఓకే, ఒక నోడ్, మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి కదా. ఈ మల్టిపుల్ నోడ్స్లో ఈచ్ నోడ్లో ఒక పాడ్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ నోడ్ తీసుకోండి, ఈ నోడ్లో ఒక పాడ్ ఉంటుంది. పాడ్ అంటే ఏంటనేది నేను డెఫినేషన్ ఇస్తాను. ఒక పాడ్ ఉంటుంది, అండ్ ఈ పాడ్లో ఏముంటాయంటే కంటైనర్స్. పాడ్ అంటే ఏంటంటే లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యువర్ కంటైనర్స్. లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యువర్ కంటైనర్స్. సో ఒక విఎం ఉంది. సో ఐల్ డూ దిస్. మీ దగ్గర ఒక విఎం ఉందనుకోండి. ఈ విఎంలో ఒక అప్లికేషన్ రన్ చేసుకోవచ్చా? లేదు, ఎన్నైనా రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పాడ్ని పెట్టుకుంటాను. ఈ పర్టికులర్ పాడ్లో నేను ఏం చేస్తాను? ఒక కంటైనర్ని రన్ చేస్తున్నాను. సో ఇది ఇదేంటి? నోడ్. ఈ నోడ్లో ఏముంది? పాడ్. పాడ్లో ఏముంది? కంటైనర్ ఉంది. ఒక పాడ్లో ఒకటే కంటైనర్ ఉంటుందా, లేకపోతే మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చా? మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చు. అండ్ ఒక నోడ్లో ఒకటే పాడ్ ఉండాలా? లేదు, మల్టిపుల్ పాడ్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఐ హ్యావ్ వన్ మోర్ పాడ్. ఈ పర్టికులర్ పాడ్లో నాకు ఎన్ని ఉన్నాయంటే 2 కంటైనర్స్ ఉన్నాయి. ఇదేమో యూజర్ ఇంటర్ఫేస్ అనుకుందాం, ఇదేమో బ్యాక్ ఎండ్లో ఉండే డేటాబేస్ అనుకుందాం. ఈ పర్టికులర్ పాడ్కి కమ్యూనికేట్ చేయొచ్చా, చేయలేదా? చేయొచ్చు. వన్ పాడ్ కెన్ కమ్యూనికేట్ విత్ అనదర్ పాడ్, అండ్ వన్ కంటైనర్ కెన్ కమ్యూనికేట్ విత్ అనదర్ కంటైనర్ ఇన్సైడ్ ఏ పాడ్. ఇలా కావాలంటే ఇలా కూడా కమ్యూనికేట్ అవుతాయి. సో నోడ్, పాడ్, కంటైనర్, మూడు టర్మ్స్ చెప్పుకున్నాం ఇక్కడ. నోడ్, పాడ్, కంటైనర్. నోడ్ అంటే ఏంటి? యువర్ మెషిన్, వర్చువల్ మెషిన్. దాంట్లో ఏముంటాయి? పాడ్స్ ఉంటాయి. ఆ పాడ్లో ఏముంటాయి? కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్ అంటే ఏంటి? రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ రన్ అవుతుంటుంది కదా, దాన్ని ఏమంటే ఒక కంటైనర్ అంటారు. సో ఆ కంటైనర్ తీసుకెళ్ళి ఒక పాడ్లో ఉంది. ఆ పాడ్ని ఏమంటారు అసలు యాక్చువల్గా? లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ మల్టిపుల్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్. లాజికల్ గ్రూపింగ్ అన్నమాట. ఓకే,
ఇప్పుడు ఈ చిన్న ఆర్కిటెక్చర్ చూడండి. ఒక నోడ్ ఉందని చెప్పాను. ఈ నోడ్ దేనికి కనెక్ట్ అయింది? మాస్టర్ నోడ్. అంటే ఈ మాస్టర్ నోడ్కి సంబంధించిన ఏజెంట్ అనేది ఒకటి ఇన్స్టాల్ అవ్వాలన్నా లేదా దీంట్లో? ఆ ఏజెంట్ ఏంటంటే క్యూబ్లెట్. అండ్ ఇక్కడ నేను చూపించే డయాగ్రామ్లో 1 or more కంటైనర్స్ అని చెప్తున్నాను. సో ప్రతి కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ మీరు బ్రౌజ్ చేయాలంటే ఏం చేయాలి? దాని ఐపీ అడ్రస్ తీసుకొని బ్రౌజ్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక 100 పార్ట్స్ ఉంటాయి. అంటే 100 పార్ట్స్ కూడా ఐపీ ఉండాలా లేదా? అంటే నెట్వర్కింగ్ అనేది మేనేజ్ చేస్తున్నానా లేదా ఎక్కడ ఒక చోట ఐపీ అన్నిటిని? ఆ నెట్వర్కింగ్ అంతా మేనేజ్ చేసేది ఎవరంటే క్యూబ్ ప్రాక్సీ. క్యూబ్ ప్రాక్సీ అనేది ఇన్సైడ్ యువర్ క్యూబర్నెటీస్ లో ఓవరాల్ నెట్వర్కింగ్ ని మేనేజ్ చేస్తుంది క్యూబ్ ప్రాక్సీ. నెక్స్ట్ మాస్టర్ నోడ్ చూడండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. కాంపోనెంట్స్ ఆఫ్ క్యూబర్నెటీస్. The control plane of the master. It is made up of cube API server, scheduler, 4 components ఉంటాయి మాస్టర్ నోడ్ లో. వర్కర్ నోడ్ లో ఎన్ని ఉంటాయి కాంపోనెంట్స్? ఎన్ని ఉండొచ్చు కదా? 5 2 ఉంటాయి. ఏంటి అవి? క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ. క్యూబ్లెట్ అంటే ఏంటి? ఏజెంట్. ఎందుకు ఈ ఏజెంట్? మాస్టర్ నోడ్ ఎప్పుడన్నా కానీ ఏదైనా పని చెప్తే వినడం కోసం క్యూబ్లెట్ కావాలి. ఇప్పుడు మీరు కొత్త విఎం ఒకటి తీసుకొచ్చారు. ఆ విఎం మాస్టర్ నోడ్తో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? క్యూబ్లెట్ అనే ఏజెంట్ అనేది దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అది మాస్టర్ నోడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఒక నోడ్లో ఎన్నైనా పార్ట్స్ ఉండొచ్చు, ఎన్నైనా కంటైనర్స్ ఉండొచ్చు. ప్రతి పాడ్కి ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే నెట్వర్కింగ్ అనేది చాలా పార్ట్స్ ఉన్నప్పుడు చాలా నెట్వర్కింగ్ ఉంటుంది కదా. మరి నెట్వర్కింగ్ మొత్తాన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే క్యూబ్ ప్రాక్సీ. ఓకే. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పింది వర్కర్ నోడ్ గురించి. మరి మాస్టర్ నోడ్ ఏంటి? మాస్టర్ నోడ్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏపీఐ సర్వర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీడి, స్కెడ్యూలర్. ఫస్ట్ ఏపీఐ సర్వర్ అంటే ఏంటో చూద్దాం. The Cube API server is a component within the control plane. Validate, configure data for API objects, including pods and services. ఇవన్నీ చదివితే మీకు అర్థం కాదు. నా దగ్గర ఈజీ డాక్యుమెంటేషన్ ఉంది, అది ఇస్తాను. నేను ఈ డాక్యుమెంటేషన్ రాశాను. ఇది ఎక్కడ మొన్న ఫార్మాట్ చేసినప్పుడు. సో మళ్ళీ రాయాలనుకున్నాను నేను. ఓకే. సో మాస్టర్ నోడ్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వర్కర్ నోడ్లో 2. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు దాకా నేను చూపించిన డయాగ్రామ్లో వర్కర్ నోడ్ గురించి డిస్కస్ చేసాను. ఇప్పుడు మాస్టర్ నోడ్. సో మాస్టర్ నోడ్లో చూసుకున్నట్లయితే 4 కాంపోనెంట్స్ ఏంటంటే మీరు బై హార్ట్ చేయండి, ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కన్ఫర్మ్ అడుగుతారు. వాట్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మాస్టర్ నోడ్ అంటారు? ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీడి. ఫస్ట్ ఈజీగా ఉండదు చెప్తాను. ఈటీసీడి అని ఉంది. ఈటీసీ అంటే /var/etc అని అంటారు లైనక్స్ మెషిన్స్లో. ఎక్కడైనా ఈటీసీ అని ఉందంటే సిఐ ఫర్ కన్ఫిగరేషన్ అనుకోండి. సో మీ క్యూబర్నెటీస్కి సంబంధించిన కన్ఫిగరేషన్ మొత్తం ఈటీసీడీలో ఉంటాయి. ఈటీసీడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ లైట్ వెయిట్ డేటాబేస్ టు స్టోర్ కరెంట్ క్లస్టర్ స్టేట్ at any point of time. Any component in the cluster can communicate. So nothing but etc is nothing but it's a configuration అని చెప్పుకోండి. or else you can call it as a lightweight database. మీ క్యూబర్నెటీస్ తోటి క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్లో చాలా వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఏ వర్కర్ నోడ్ పనిచేస్తుందో, ఏ వర్కర్ నోడ్ పనిచేయట్లేదో
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సీక్రెట్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేయడానికి మీకు ఒక డేటాబేస్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈటీసీడీ. ఇది ఏం చేస్తుందో చూడండి. ఎనీ కాంపోనెంట్ ఇన్ ద క్లస్టర్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈటీసీడీ టు ద స్టేట్ ఆఫ్ ద క్లస్టర్. మీ క్లస్టర్ ఏ స్టేట్లో ఉంది వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎ డేటాబేస్ విచ్ స్టోర్స్ నోడ్ సీక్రెట్స్ అండ్ నోట్స్. ఇన్ఫర్మేషన్ అబౌట్ నోట్స్ గురించి, సీక్రెట్స్ గురించి మొత్తం ఇది సేవ్ చేసుకుంటుంది. ఈటీసీడీ అంటే లాస్ట్లో సి అంటే కన్ఫిగరేషన్, డి అంటే డేటాబేస్ అనుకోండి. డేటాబేస్లో ఏం స్టోర్ చేసుకోవచ్చు? సమ్ సీక్రెట్స్ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఈటీసీడీ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ స్టోర్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ యువర్ క్లస్టర్. మీ కరెంట్ క్లస్టర్ అనేది ఒకటి ఉంది, దాని పర్టికులర్ స్టేట్ ఏ విధంగా ఉంది, హై యూటిలైజేషన్లో ఉందా, లో యూటిలైజేషన్లో ఉందా, సీక్రెట్స్ని ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈటీసీడీలో చూసుకోవచ్చు. నెక్స్ట్, సరే ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ని క్రియేట్ చేశాను, క్యూబర్నెటిస్కి విఎమ్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ పాయింట్, క్యూబర్నెటిస్కి డిప్లాయ్ ఎలా చేస్తాను అంటే ఇప్పుడు నేను నా దగ్గర 4 విఎమ్స్ ఉన్నాయి. 4 విఎమ్స్ని తీసుకెళ్ళి క్యూబర్నెటిస్కి అటాచ్ చేశాను. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకున్నాను. డిప్లాయ్మెంట్ చేస్తే క్యూబర్నెటిస్కి ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, చేసిన డిప్లాయ్మెంట్ని ఎలా చూడొచ్చు. మూడోది, డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని ఎలా బ్రౌజ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్లో ఇది 3 స్టెప్స్ చెప్పాను కదా. సో ఫస్ట్ క్యూబర్నెటిస్కి డిప్లాయ్మెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏపీఐ సర్వీస్. API server. It is a gatekeeper for entire cluster. It manages, creates and deletes inside a Kubernetes cluster. It needs to pass through the API server. ఇప్పుడు నేను ఒక కమాండ్ పాస్ చేయాలనుకున్నాను, నేను ఒక కమాండ్ ఇవ్వాలి, kubectl get deployments, kubectl apply some file. నేను రాసిన ప్రతి కమాండ్ ఏం చేస్తుందంటే ఏపీఐ సర్వర్కి వెళ్తుంది. ఆ ఏపీఐ సర్వర్ నుంచి మీ క్యూబర్నెటిస్ క్లస్టర్, ఆ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే మీ క్యూబర్నెటిస్ క్లస్టర్ మొత్తాన్ని గేట్ కీపర్. అది ఏ రిక్వెస్ట్ వెళ్ళినా కూడా ఏపీఐ సర్వర్ నుంచే వెళ్ళాలి. ఓకే, API server is nothing but it's a gatekeeper for your entire cluster. You can create or delete inside a Kubernetes cluster, but you need to pass your commands to API server. And scheduler, it is nothing but physically scheduling pods across multiple nodes depending upon constraints you mention. For example, నేను ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి 512 MB ర్యామ్ ఉండాలి. ఓకే, 512 MB ర్యామ్ ఉండాలి, దానికి 100 సిపియూస్ ఉండాలి, 100 మిల్లీ సిపియూస్. అలాంటివన్నీ మీరు కన్ఫిగరేషన్లో మెన్షన్ చేస్తారు. బట్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ మీరు అడిగిన రిక్వైర్మెంట్కి 512 MB ర్యామ్ వచ్చిందా లేదా, అండ్ ఈ పర్టికులర్ లిమిట్ ఉందా లేదా మెమొరీ, ఇది మొత్తం షెడ్యూలర్ మేనేజ్ చేసుకుంటుంది. Scheduler physically scheduling pods across multiple nodes depending upon the constraint you mention in the configuration file, and it can schedule pods accordingly. మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం అదే చెప్తుంది, VCPUs ఎంత కావాలి, స్టోరేజ్ ఎంత కావాలి, ఇదంతా మీరు కన్ఫిగరేషన్ ఫైల్లో మెన్షన్ చేసిన తర్వాత క్యూబర్నెటిస్కి పంపించేశారు. క్యూబర్నెటిస్ మీరు అడిగిన రిక్వైర్మెంట్ని ఆ పర్టికులర్ నోడ్కి ఇచ్చిందా లేదా అనేది పాయింట్, అది షెడ్యూలర్ మెయింటైన్ చేసుకుంటుంది. అండ్ కంట్రోల్ మేనేజర్ ఉంది. కంట్రోలర్ మేనేజర్ ఏం చేస్తుందంటే బేసిక్గా దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి: రెప్లికేషన్ కంట్రోలర్, నోడ్ కంట్రోలర్, అండ్ ఎండ్ పాయింట్ కంట్రోలర్, సర్వీస్ అకౌంట్ అండ్ టోకెన్ కంట్రోలర్. వీటి గురించి ఎలా అంటే, దీస్ కంట్రోలర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ యువర్ క్లస్టర్. క్యూబర్నెటిస్ మీద ఒకటే అప్లికేషన్ రన్ అవుతుంది అంటే నో. క్యూబర్నెటిస్ కాస్ట్ ఎక్కువ, ఎందుకోసం తీసుకుంటున్నారు అయినా కానీ ఆటో స్కేలింగ్ ఉండాలి, ఆటో హీలింగ్ ఉండాలి. సో ఒకటే అప్లికేషన్ రన్ చేస్తారు, సో మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి ఏది వెళ్తుంది, డిప్లాయ్మెంట్ ఎలా ఏంటి అనేది మీకు కొంచెం క్యూబర్నెటిస్ కొంచెం కాన్సెప్ట్ టఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్లో చాలా డిప్లాయ్మెంట్స్ చేస్తున్నారు, అప్లికేషన్స్ చాలా రన్ అవుతున్నాయి, అండ్ ఈ అప్లికేషన్స్ అన్ని హై అవైలబుల్లో ఉండడం కోసం మీరు ఆటో స్కేలింగ్ పెట్టుకున్నారు. ఈ నోడ్ కంట్రోలర్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ యువర్ క్లస్టర్. ఈ క్లస్టర్ హెల్త్ ఎలా ఉంది వాటి గురించి చూసుకుంటారు. అండ్ ఇట్ మేక్ షూర్ దట్ ఆల్ ద నోడ్స్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ అండ్ మెయింటైన్స్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ పాడ్స్ ఆర్ రన్నింగ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద స్పెసిఫికేషన్ ఫైల్. ఇప్పుడు నేను ఒక ఫైల్ రాశాను,
ఫైల్లో రెప్లికా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాశాను. రెప్లికా అంటే ఏమన్నాను? కాపీ. కాపీ అని చెప్పాను. రెప్లికా ఈజ్ ఈక్వల్స్ టు 2 అని పెట్టాను. ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు 2 రెప్లికా లాగా వెళ్ళి 2 కాపీలు లాగా వెళ్ళి సేవ్ అయింది అక్కడ. సడన్ గా ఒకటి క్రాష్ అయిపోయింది పాడ్. అప్పుడు ఏం చేయాలి? ఒకటి క్రియేట్ చేస్తే 2 క్రియేట్ చేస్తారు. మీరు రాసిన ఫైల్ ఏం పెట్టారు? 2 ఉండాలి అట్లీస్ట్ అని పెట్టారు. ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ క్యూబర్నెటీస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఆటో హీలింగ్. సో ఇంకొకటి క్రియేట్ అవుతుంది. ఇంకోటి క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? మీరు అడిగిన 2 అక్కడ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 పోయాయి, మళ్ళీ 2 క్రియేట్ అవుతాయి. సో అర్థమైంది పాయింట్. ఈ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తుందంటే మీరు అడిగిన స్పెసిఫికేషన్స్ ఫైల్స్ లో మీరు మెన్షన్ చేసినట్లు అవి ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. See, no, all the nodes are up and running and maintains the correct number of pods running as mentioned in the specification file. And etcd, it is nothing but lightweight database to store secrets and about the information about the nodes. And in the Kubernetes proxy and it is responsible for maintaining the entire network configuration. మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి, ఈచ్ పాడ్కి ఒక ఐపీ ఉంటుంది. దానికి సంబంధించిన నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం మెయింటైన్ చేసేది క్యూ ప్రాక్సీ. పాడ్ అంటే ఏంటి? డెఫినేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ షెడ్యూలింగ్ యూనిట్ ఇన్ Kubernetes జస్ట్ లైక్ ఏ VM ఇన్ VMware. VMware అంటే ఏంటి? ఇప్పుడు క్లౌడ్ లేదు మీ దగ్గర, కానీ మీకు ఒక VM కావాలి. ఎలా? ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను, దీంట్లో ఒక 16 GB ర్యామ్, 1000 TB హార్డ్ డిస్క్ ఉంది. నా ల్యాప్టాప్లో నేను 2 OSలు వాడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా? VMware ఇన్స్టాల్ చేసుకోవాలి. VMware కింద ఏముంది? Oracle వర్చువల్ బాక్స్. VMware అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. నేను సింపుల్గా వర్చువల్ బాక్స్ అనేది ఒకటి చూపించాను. సరే, వర్చువల్ బాక్స్లో మీరు కన్ఫిగరేషన్లో చెప్తారు 16 GBలో 8 GB దీనికి తీసుకో, 1000 GBలో 500 GB దీనికి తీసుకో. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడది? లేదు కదా ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా. సో ఫస్ట్ ఏం చేస్తారు? గూగుల్లో వెళ్ళి ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు మీ లోకల్లో. ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని లోడ్ చేస్తారు. ఇదంతా క్లౌడ్ లేనప్పుడు చేసే ప్రాసెస్ ఇది. సో క్లౌడ్ వచ్చిన తర్వాత మీరు ఇమేజెస్ని ఎంత VMస్ని ఎంత ఈజీ క్రియేట్ చేస్తున్నారు, జస్ట్ 2 minutesలో. అంతకుముందు ప్రాసెస్ ఇది కాదు. ఏం చేసేవాళ్ళు? ఒక వర్చువల్ VMware ఒకటి ఇన్స్టాల్ చేసుకొని వర్చువల్ బాక్స్ లాంటిది, దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఇమేజ్ ఉంటుందో దాన్ని రన్ చేస్తే అప్పుడు మీకు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మెషిన్ వస్తుంది. సేమ్ లైక్ పాడ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ షెడ్యూలింగ్ యూనిట్ ఇన్ Kubernetes అండ్ జస్ట్ లైక్ ఏ VM ఇన్ ఏ VMware. VMware అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో ఎన్ని VMs క్రియేట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎన్ని VMస్లో ఒక VM ఉంది కదా, సో పాడ్ కూడా అలాంటిది. సో VMware అనే సాఫ్ట్వేర్ మొత్తం మీదలో ఒక VMని క్రియేట్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ VM లాంటి దాన్ని పాడ్ అంటున్నాను నేను. అండ్ ఈచ్ పాడ్ కెన్ హ్యావ్ 1 or more కంటైనర్స్ ఇన్ ఇట్. సో నేను మీకు ఈ డయాగ్రామ్లో ఇదే చెప్పాను. ఒక పాడ్లో ఒకటైనా ఉండొచ్చు, లేకపోతే 2 కంటైనర్స్ ఉండొచ్చు. అండ్ 1 pod can communicate with another pod. And the primary advantages of pod is you can deploy multiple containers in a pod which are dependent containers together. 1-to-1 relationship ఉన్న కంటైనర్స్ కూడా పెట్టచ్చు. కంటైనర్స్ అంటే ఏంటి? రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అన్నాను. ఓకే, see, runtime environment for your application. You can run applications inside these containers. Containers can contain libraries, dependencies and applications. ఓకే, సో ఇప్పుడు Kubernetes-లో మెయిన్గా ఆర్కిటెక్చర్ ఒకటి చూసాం. మరి Kubernetes ఉంది నా దగ్గర రెడీగా, ఎలా సెటప్ చేశాను, కానీ సెటప్ చేశారు ఎవరో. మరి Kubernetes-కి డిప్లాయ్మెంట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు యాప్ సర్వీస్కి డిప్లాయ్మెంట్ కావాలంటే మీరు పైప్లైన్స్లోనే ఏం చేశారు? డిప్లాయ్ టు వెబ్ యాప్ చేస్తే డైరెక్ట్ యాప్ సర్వీస్కి వెళ్ళిపోయింది, బ్రౌజ్ చేస్తే URL నా అప్లికేషన్ నాకు వచ్చింది. బట్ ఇక్కడ అలా ఉంది, ఇది యాప్ సర్వీసా? కాదు, Kubernetes. సో Kubernetes-లో మీరు ఎలా డిప్లాయ్మెంట్ చేస్తారంటే, ఫస్ట్ పాయింట్, మీరు ఏం రాసినా కూడా Kubernetes డిప్లాయ్మెంట్ చేయాలంటే దే షుడ్ బి ఇన్ YAML.
యామెల్ ఫైల్స్ కావాలి, దాన్ని మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు. యామెల్ ఫైల్స్ ఆర్ మేనిఫెస్ట్ ఫైల్స్. సో ఒక సింపుల్ యామెల్ చూద్దాం. టెర్రాఫార్మ్ ఫైల్స్ కి ఎక్స్టెన్షన్ ఏంటి? .el. పవర్ షెల్ కి .ps1. అలాగే YAML కి ఏంటంటే .yaml, YAML, .yml ఆర్ .yaml ఇలా ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇది ఒక సింపుల్ YAML ఫైల్. ఈ YAML ఫైల్లో దీంట్లో ఏమున్నాయనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని డిఫైన్ చేస్తున్నారు చూడండి. దే వాంట్ టు మేక్ ఏ డిప్లాయ్మెంట్ అండ్ దానికి ఒక మెటాడేటా అంటే ఏంటి? డేటా అబౌట్ డేటా. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. ఆ పర్టికులర్ డేటా ఎందుకు ఉందని ఇంకొక డేటాను మెన్షన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ నేమ్స్. ఈ డేటాని ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే కాలమ్ నేమ్ని బట్టి చెప్తారు కదా, ఓకే ఈ పర్టికులర్ కాలమ్ నేమ్ అంటే ఇది దానికోసం సంబంధించిన డేటా. లైక్ ద సేమ్ వే డేటా గురించి డిఫైన్ చేసేది మెటాడేటా. ఇదేంటంటే మీకు అర్థం కావడం కోసం రాసుకుంటారు మెటాడేటా అనేది. సో దే వాంట్ టు డిఫైన్ సమ్ నేమ్ ఫర్ దట్. అండ్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మీరు చేసే డిప్లాయ్మెంట్కి ఫస్ట్ క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఏముండాలని చెప్పాను? YAML ఫైల్ ఉంది. సో అక్కడ మీరు స్పెసిఫికేషన్, నేను చేసే డిప్లాయ్మెంట్కి రెప్లికా ఎన్ని పెట్టుకున్నాను అంటే 3 కాపీస్. నాన్ స్టాప్గా ఇది 3 కాపీస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకటి పోయిందనుకో రెప్లికా ఈక్వల్ టు 3 కాదు కదా 2 ఉంది, అందుకని ఇమీడియట్గా ఇంకోటి క్రియేట్ చేస్తుంది. సో నేను దీన్ని జస్ట్ 2 పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి టెంప్లెట్ అనేది కదా, సో ఫర్గెట్ అబౌట్ దిస్, నేను ఇంపార్టెంట్ వే చెప్తున్నాను దీంట్లో. సో రెప్లికా ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాం. మరి ఎక్కడన్నా ఏ అప్లికేషన్ ఎక్కడ ఉందని ఎప్పుడన్నా చెప్పారా? ఏ లొకేషన్లో ఉంది అప్లికేషన్ అనేది? బేసిక్ ఇప్పుడు డాకర్ దగ్గర నుంచి వద్దాం. డాకర్ ద్వారా నువ్వు బిల్డ్ చేసిన ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ ఎక్కడికి పంపించావు? కంటైనర్ రిజిస్ట్రీ అంటే డాకర్ హబ్బో అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ఈ రెండిట్లో ఏదో దానికి పంపించావు. అక్కడ నీ ఇమేజ్ ఉంది. సో దాన్ని తీసుకొని నువ్వేం చేయాలి? నా క్యూబర్నెటిస్ దాని మీద రన్ చేయాలి. ఇమేజ్ని రన్ చేస్తే ఏమొస్తుంది? కంటైనర్స్. క్యూబర్నెటిస్ నాకు ఎందుకు ఉంది? కంటైనర్స్ రన్ చేసుకోవడానికే కదా. ఇక్కడ చూడండి కంటైనర్స్ అని చెప్పేసి ఇమేజ్ తీసుకుంటున్నారు. ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఎంసీఆర్ అంటే మైక్రోసాఫ్ట్ వాడిది కంటైనర్ రిజిస్ట్రీ ఒకటి ఉంది. ఎంసీఆర్ అంటే మైక్రోసాఫ్ట్ కంటైనర్ రిజిస్ట్రీ. అదే మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ కంటైనర్ రిజిస్ట్రీ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మొత్తాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికి ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ మొత్తం తీసి ఇక్కడ పెట్టండి. ఇది బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ వాడు క్యూబర్నెటిస్ అర్థం కావడం కోసం ఏం చేశారు? ప్రాక్టీస్ పర్పస్ కోసం వీళ్ళే ఇచ్చారు. ఓకే, సో ఆ ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళ దగ్గర ఒక కంటైనర్ రిజిస్ట్రీ ఉంది. ఆ కంటైనర్ రిజిస్ట్రీలో ఇది ఇమేజ్ నేమ్. దానికి ఇమేజ్కి ఒక ట్యాగ్ ఉండాలని చెప్పాను ప్రతిసారి. ఆ ఇమేజ్కి రెడిస్ అనే ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి ఒక ట్యాగ్ ఉంది. ఓకే, ఆ ఇమేజ్ తీసుకుంటున్నాడు. అండ్ నోడ్ సెలెక్టర్ అని ఉంది. నోడ్ అంటే ఏంటి? VM ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో ఉండే మీ పర్టికులర్ నోడ్కి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ ఫ్లో అనేది ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నారంటే డెవాప్స్ ఇంజనీర్ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు? 3 or 4 కదా. ఇది మీరు రాయాలి అంటే చాలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే మీరు రాయలేరు అంత ఈజీగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డెవలపర్స్ రాస్తున్నారు. ఇదంతా డెవలపర్సే రాస్తున్నారు. రాసి మీకు ఫైల్ ఇస్తున్నారు. దీన్ని మీరు ఏం చేయాలి? ఆటోమేట్. ఏ విధంగా ఆటోమేట్ చేయాలనేది మీ ప్రాసెస్. సో ఇది డెవలపర్సే రాస్తున్నారు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్. అందుకోసం చెప్తాను. సో ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ రన్ అవ్వడానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఈఎన్వి అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. వేరియబుల్స్ ఏమైనా పాస్ చేయాలనుకుంటున్నారా? ఎస్. నేమ్ వచ్చేసి అలో ఎంటీ పాస్వర్డ్ అండ్ వాల్యూ వచ్చేసి ఎస్ ఇస్తున్నాం. అండ్ రీసోర్సెస్.
ఈ పర్టికులర్ ఇమేజ్ తీసుకున్న తర్వాత కంటైనర్ రన్ అవుతుంది. ఆ రన్ అవుతున్న కంటైనర్ కి కొన్ని రీసోర్సెస్ కావాలి. ఎలా అంటే 100 M CPU కావాలి, 128 MB 128 మెమరీ కావాలి దానికి. ఓకే, అండ్ ఎంతవరకు లిమిట్స్ ఇస్తున్నానంటే CPU 250 మిల్లీవర్స్ వెళ్ళొచ్చు, 256 మెమరీ వరకు అయితే వెళ్ళొచ్చు. లిమిట్స్ రిక్వెస్ట్ సిపియూకి వచ్చేసి 100 M, లిమిట్ ఎంత ఇచ్చాను 250. సో ఇలా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ ఓపెన్ అయింది కదా, ఇమేజ్ రన్ చేస్తే కంటైనర్ వచ్చింది కదా, కంటైనర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, అందుకని రన్ అయ్యే పోర్ట్ వచ్చేసి 6379 అనే పోర్ట్ మీద రన్ అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది కొంచెం అన్నా? దీన్ని మీరు లాజికల్ గా ప్రాక్టీస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ట్రై టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఫస్ట్ మీరు క్యూబర్నెటిస్ ఏదైనా డిప్లాయ్మెంట్ చేయాలంటే ఫస్ట్ అది యామెల్ ఫైల్ అయి ఉండాలి. ఓకే, యామెల్ వచ్చింది, యామెల్ కోడ్ కావాలి, స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఉందంటే మైక్రోసాఫ్ట్ వాడు ప్రీ డిఫైన్డ్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఫైల్ ఇచ్చాడు, అదే ఈ ఓటింగ్ యాప్ .ml. సో యాక్చువల్గా ఏంటంటే ఈ అప్లికేషన్ ఏందో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే అజూర్ ఓట్ బ్యాక్ అని రాసుకున్నారు, అంటే బ్యాక్ ఎండ్. ఒక ఓటింగ్ అప్లికేషన్ కు బ్యాక్ ఎండ్ ఉంది. బ్యాక్ ఎండ్ లో ఏం తీసుకున్నాడు అంటే రెడిస్ డేటాబేస్. రెడిస్ అనేది ఏంటంటే రెడిస్ డేటాబేస్, సీక్వెల్ సర్వర్ డేటాబేస్, మై సీక్వెల్ డేటాబేస్, అజూర్ PostgreSQL డేటాబేస్, అలాగో రెడిస్ అనేది కూడా ఒక డేటాబేస్. సో అజూర్ ఓటింగ్ అప్లికేషన్స్ కి బ్యాక్ ఎండ్ కావాలి. బ్యాక్ ఎండ్ లో వాడు ఒక డేటాబేస్ తీసుకుంటున్నాడు, రెడిస్. అండ్ ఆ డేటాబేస్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 6379 మీద ఓపెన్ అయి ఉండాలి. ఎస్, ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసింది ఓన్లీ ఏంటి, బ్యాక్ ఎండ్. మరి ఫ్రంట్ ఎండ్ సీ దిస్. ఇప్పుడు కింద ఏం చేస్తున్నారు, సేమ్ ఫైల్లో దే ఆర్ గోయింగ్ టు మేక్ యాజ్ ఓట్ బ్యాక్. ఇప్పటి వరకు రన్ చేశారు కదా, రన్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్. ఇప్పుడు మీరు సర్వీసెస్ తీసుకోండి, ప్రతి ఒక్కదాన్ని మీరు రన్ చేస్తేనే అది రన్ అవుతున్నాయా, లేకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ స్టార్ట్ అవగానే రన్ అయినాయా? సిస్టమ్ స్టార్ట్ అవగానే ఆటోమేటిక్గా రన్ అయింది. లైక్ ద సేమ్ వే నా క్యూబర్నెటిస్ కూడా ఒక సర్వీస్ లాగా రన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అర్థమైంది పాయింట్? అది ఎప్పుడు సర్వీస్ లాగా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ మీరు చూడండి, కైండ్ వచ్చేసి ఏమి ఇచ్చాను, డిప్లాయ్మెంట్. నెక్స్ట్ చూడండి, కైండ్ వచ్చేసి సర్వీస్ ఇస్తుంది. నేను చేసిన ఈ డిప్లాయ్మెంట్ని సర్వీస్ లాగా రన్ చేయండి. సో విత్ ఇన్ ద సేమ్ ఫైల్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు కైండ్ డిప్లాయ్మెంట్ అని పెట్టేసి ఎక్కడుందో ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ రన్ అవ్వడానికి ఏ OS ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అది ఏ పోర్ట్ మీద రన్ అవ్వాలో పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకున్నారంటే ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని ఒక సర్వీస్ లాగా రన్ చేయి. కైండ్ API సర్వీస్, కైండ్ వచ్చేసి సర్వీస్, అండ్ నేమ్ వచ్చేసి దానికి సంబంధించిన మెటా డేటా ఇది. అండ్ స్పెసిఫికేషన్ పోర్ట్స్ ఎక్కడ చూడండి, 637 మీద కదా, 679 మీద కదా ఇది ఓపెన్ అయింది, సేమ్. అండ్ సరే ఇది ఓపెన్ అయింది, ఇది రన్ అవుతుంది సర్వీస్ లాగా, ఇంతవరకు ఓకే, పక్కన పెడదాం. అండ్ సెలెక్టర్ అని కూడా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న, ఇక్కడ నేను నేమ్ తో డిఫైన్ చేశాను నేను, అజూర్ ఓట్ బ్యాక్ అని. సో ఇది సర్వీస్ లాగా రన్ అవ్వాలన్నప్పుడు దానికి సంబంధించిన సెలెక్టర్ ఏంటంటే ఈ పర్టికులర్ సర్వీస్ కి బ్యాక్గ్రౌండ్ లో సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ డిప్లాయ్మెంట్. ఈ పర్టికులర్ సర్వీస్ రన్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో నేను ఏ డిప్లాయ్మెంట్ తీసుకోవాలి. సెలెక్టర్ వచ్చేసి యాప్ నేమ్ వచ్చేసి అజూర్ ఓట్ బ్యాక్. నేను ఇక్కడ రాసిన యాప్ నేమే కదా అజూర్ ఓట్ బ్యాక్. సో ఇప్పుడు ఇది సర్వీస్ లాగా రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే దానికి ఒక పేరు పెట్టుకుంటుంది, అజూర్ ఓట్ బ్యాక్ అని. అది పోర్ట్ నెంబర్ 637 మీద రన్ అవ్వాలన్నాను. సరే 637 పోర్ట్ నెంబర్ ఓపెన్ చేసి పెట్టుకుంది. మరి డిప్లాయ్మెంట్ ఏది, అందుకని సెలెక్టర్ లో ఏం చేశాను, అజూర్ ఓట్ బ్యాక్ అనే డిప్లాయ్మెంట్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ డిప్లాయ్మెంట్ అయితే అయింది. మరి ఫ్రంట్ ఎండ్ ఎలా, ఇప్పుడు సేమ్ కైండ్ వచ్చేసి డిప్లాయ్మెంట్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓట్ ఫ్రంట్ అండ్ రెప్లికాస్ 3 అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి సెలెక్టర్, దీనిలో ఏం చేస్తున్నారంటే జస్ట్ దానికి ఒక నేమ్ ఇవ్వండి. సో జస్ట్ నేమ్ అని ఫిక్స్ అవ్వని చెప్తాను. అండ్ ఇమేజ్ చూడండి, ఇక్కడ MCR అంటే మైక్రోసాఫ్ట్ కంటైనర్ రిజిస్ట్రీలో అజూర్ ఓట్ ఫ్రంట్ అనే ఒక ఇమేజ్ ఉంది, దానికి వర్షన్ V1. అక్కడ ఉన్న ఇమేజ్ని తీసుకో.
సో ఇప్పుడు మీరు పుల్ చేయగానే ఇమేజ్ని పుల్ చేస్తుంది, అది మీరు ఈ ఫైల్ని డిప్లాయ్ చేయగానే ఏం చేస్తుందంటే ఫైల్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశారు కదా మీరు, ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఒక్కొక్కటి పర్ఫామ్ అవుతూ వస్తాయి. ఎక్కడ ఉంది కంటైనర్ రిజిస్ట్రీ, ఇక్కడ ఉంది, అక్కడికి పోయి ఇమేజ్ని తెచ్చుకుంటుంది. అండ్ ఈ ఇమేజ్ రన్ అవడానికి ఏ ఎన్విరాన్మెంట్ కావాలి, లినక్స్ స్పెసిఫికేషన్స్లో నోడ్ సెలెక్టర్ అండ్ ఆ పర్టికులర్ నోడ్లో లినక్స్ ఓఎస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీనికి రిక్వెస్ట్లు లిమిట్స్ పెట్టారు. అండ్ ఇప్పుడు మీరు అప్లికేషన్ బ్రౌజ్ చేస్తున్నారు కదా, బ్రౌజ్ చేసేటప్పుడు ఏ పోర్ట్ నెంబర్ మీద బై డిఫాల్ట్ మీకు రన్ అయ్యేది అప్లికేషన్, పోర్ట్ నెంబర్ 80. సో ఈ ఫ్రంట్ ఎండ్ అనే అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80 మీద ఓపెన్ అవ్వాలి. అండ్ ఈఎన్వి ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నెక్స్ట్ కైండ్, ఇక్కడ సర్వీస్ లాగా రన్ చేస్తున్నాం దేన్ని, ఇక్కడ జరిగిన డిప్లాయ్మెంట్ ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్మెంట్ ని సర్వీస్ లాగా రన్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫికేషన్ టైప్ వచ్చేసి లోడ్ బ్యాలెన్స్. ఇది ఎందుకు డిఫైన్ చేసామో దీని తర్వాత చెప్తాను. లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పారు. అండ్ పోర్ట్ నెంబర్ 80 తోటి రన్ అవుతూ ఉండాలి. అండ్ సెలెక్టర్ ఏంటి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, పైన క్రియేట్ చేసిన మీరు డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఎండ్ అది తీసుకొని రన్ అవుతుంది. నాకు తెలిసి ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం. ఓకే, ఈ క్యూబర్నెటిస్ యాక్చువల్గా ఏంటంటే రియల్ టైంలో కూడా 1-2 years 3 years ఉన్న డెవాప్స్ ఇంజనీర్ కూడా క్యూబర్నెటిస్ రాదు. క్యూబర్నెటిస్ అనేది పెద్ద ఆర్కిటెక్చర్ అండ్ దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. రియల్ టైంలో ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే ఇది చేయగలరు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ క్యూబర్నెటిస్ నేర్చుకోవాలని వెళ్తుంటారు కదా, వాళ్ళందరూ చూడండి అందరూ రియల్ టైం వాళ్ళే ఉంటారు, ఎవరు స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉండరు. ఎందుకని, వాళ్ళందరికీ తెలుసు కానీ డైరెక్ట్గా స్ట్రైట్ అవే రాదని. ఉంచండి అంటే ఒక నిమిషం. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఏం చేసాం, క్యూబర్నెటిస్లో YAML ఫైల్ని ఎలా రాయాలో చూసాం. YAML ఫైల్ దాన్ని ఏమంటారు అంటే మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు. సరే, ఇప్పుడు బిల్డ్ సో సింపుల్ కొన్ని ఫ్యూ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. టెరాఫామ్ ఇనిట్ అని కొడతారు కదా, సరే టెరాఫామ్ ప్లాన్ అప్లై కొడతారు, అది ఏ ఫైల్ కోసం వెతుకుతుంది, టెరాఫామ్ అని. సరే టెరాఫామ్ కోసం స్క్రిప్ట్ రాశారు, టెరాఫామ్ అప్లై అని కొట్టారు, అది ఏ ఫైల్ కోసం వెతుకుతుంది, .ef. ఓకే, ఒరిజినల్ పేరు ఏంటి దానికి, మెయిన్.ef కోసం వెతుకుతుంది. అప్పుడు అక్కడ ఉన్న రిసోర్స్ మీరు ఏదైతే డిఫైన్ చేశారో అది తీసుకొని రన్ చేస్తుంది కదా. లైక్ ద సేమ్ వే ఇప్పుడు క్యూబర్నెటిస్లో మీరు డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నారు, ఇది ఏం ఫైల్ ఉండాలి, YAML ఆర్ YAML ఈ ఫైల్ ఉండాలి. సో దీన్ని మీరు అప్లై చేయాలి క్యూబర్నెటిస్కి. సో దానికి సంబంధించిన కొన్ని కమాండ్స్ చూద్దాం. ఇప్పుడు నేను YAML ఫైల్ చూపించినప్పుడు డిప్లాయ్మెంట్ అని రాశాను, కొన్నిటికి సర్వీస్ అని రాశాను. అంటే నేను డిప్లాయ్మెంట్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సర్వీస్ లాగా రన్ చేసేటప్పుడు సర్వీసెస్లో కనపడాలి. ఓకే, ఇప్పుడు క్యూబర్నెటిస్ కమాండ్స్ చూద్దాం. క్యూబర్నెటిస్ కమాండ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, kubectl తోటి గెట్ డిప్లాయ్మెంట్స్.
గెట్ డిప్లాయ్మెంట్స్. ఇది ఏం చేస్తుంది, మీరు చేసిన డిప్లాయ్మెంట్స్ అన్నిటిని చూపిస్తుంది. సర్వీసెస్కి అయితే చెప్పండి, సర్వీసెస్కి అయితే kubectl get సర్వీసెస్. ఓకే, నా దగ్గర YAML ఫైల్ ఉంది, దీన్ని నేను కుబర్నెటిస్లోకి డిప్లాయ్మెంట్ చేయాలి ఆర్ అప్లై చేయాలి. అప్పుడు ఏమనుకుంటున్నారు, kubectl అప్లై అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫోర్స్ఫుల్లీ -f. మీ ఫైల్ నేమ్ ఏంటి, ఓటింగ్ app.yaml. ఇది చేస్తే ఏమవుతుందంటే మీరు రాసిన YAML ఫైల్ని మీ కుబర్నెటిస్ క్లస్టర్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. ఇవి 3 కమాండ్స్. ఇందాక నుంచి ఏమన్నాను, పాడ్ అన్నాను, నోడ్ అన్నాను. సో నోడ్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే kubectl get నోడ్స్. ఎన్ని నోడ్స్ ఉన్నాయో చూపిస్తుంది. నోడ్ అంటే ఏంటి, VMs. పార్ట్స్ అన్నాను, మరి పార్ట్స్ ఏం చూపిస్తుంది, kubectl పార్ట్స్. సింపుల్గా ఒక 5 నుంచి 6 కమాండ్లు ఇవి. అర్థమైనా? డిప్లాయ్మెంట్స్ చేసిన దాన్ని ఎలా చూస్తారంటే kubectl get డిప్లాయ్మెంట్స్. రన్నింగ్ సర్వీసెస్ ఎలా తెలుసుకుంటారంటే kubectl get సర్వీసెస్. రన్నింగ్ పార్ట్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే kubectl get పార్ట్స్. అండ్ ఎన్ని నోట్స్ అటాచ్ అయ్యాయి అంటే kubectl get నోట్స్. మరి కుబర్నెటిస్కి సంబంధించిన లాగ్స్ ఎక్కడ చూడొచ్చు అంటే kubectl get లాగ్స్. 6 వరకు ఇంటర్వ్యూలు ఉన్నాయి, 6 వరకు టెలిఫోన్, 6 వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మరి 4 o'clock ఎవరున్నారు? ఓకే, సో నెక్స్ట్ ఇది కుబర్నెటిస్లో కొన్ని ఫ్యూ కమాండ్స్. కుబర్నెటిస్ని ఎలా క్రియేట్ చేయాలో రేపు చూద్దాం. సెటప్ ఇప్పుడు నార్మల్ కుబర్నెటిస్కి AKSకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఎస్, ఫస్ట్ పాయింట్, మాస్టర్ నోడ్ని మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. కుబర్నెటిస్ వాడు మైక్రోసాఫ్ట్ వాడు చూసుకుంటాడు. మీరు చేయాల్సింది ఓన్లీ వర్కర్ నోడ్స్. ఇప్పుడు ఆటో స్కేలింగ్ అని అన్నాం. ఆటో స్కేలింగ్ ఎలా చేయొచ్చు అంటే వర్చువల్ మెషిన్స్నేగా. వర్చువల్ మెషిన్ ఆటో స్కేలింగ్ కోసం ఏం పని చేస్తుంది, వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్. వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ యూస్ చేసి మీరు ఏం చెప్పాను, n నెంబర్ ఆఫ్ VMs క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అంటే బ్యాక్గ్రౌండ్లో కుబర్నెటిస్కి వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ అనేది అటాచ్ అయి ఉంటుంది. లేదు మీరు ఒకటే VM పెట్టుకున్నారనుకోండి, వేస్ట్ కదా, ఆటో స్కేలింగ్ ఎట్లా వస్తుంది, రాదు. సో బ్యాక్గ్రౌండ్లో వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ మీ కుబర్నెటిస్కి అటాచ్ అయి ఉంటుంది. కావాలంటే మీ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ దగ్గరికి వెళ్ళి ఆటో స్కేలింగ్లో అక్కడ ఇంక్రీజ్ చేసేయండి. ఓకే, సో ఇంతవరకు చూడండి. ఇది మీరు ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా కూడా